నేను హారిక భర్తను. ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాను. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. లే బాబు, ఎందుకు ఇలా చేసావు బాబు? మా అమ్మ అంటే ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నావు. ఆ ఇష్టమంతా ఏమైపోయింది? నేను మారిపోయాను అత్తయ్య. మనిషిగా మారి నేను చేసిన తప్పులకి హారిక పాదాలు పట్టుకుని క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. నువ్వొక్కడవే వచ్చావు, నా మనవణ్ణి తీసుకురాలేదా? అటు ఇటు తిరిగితే వాడు కూడా నాలా వెధవలా తయారవుతాడేమోనని అక్కడ స్కూల్లో చేర్పించి మరీ వచ్చానత్తయ్య. మళ్ళీ నీ జీవితంలోకి ఈ రకంగా ఎంటర్ అవుతానని ఊహించలేదు కదూ. ఏంటే అల్లుడు అంతగా బతిమాలుతున్నా నీ కోపం ఇంకా కరగడం లేదా? మనం ఆడుతున్న నాటకంలోకి మనకు తెలియకుండానే ప్రవేశించాడు. ఇప్పుడు వాడి నాటకం ముగించాలంటే మన నాటకం కూడా ముగించాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? అసలు మీరు ఇంత మంచివారని నాకు అప్పుడు తెలియదు అత్తయ్య. తెలుసుంటే మీ అమ్మాయిని తీసుకుని నేను అసలు వెళ్ళుండేవాడినే కాదు. ఎవరత్తయ్యా? మా మామయ్య గారా? అవును బాబు. మామయ్య, నన్ను ఆశీర్వదించండి. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పిచ్చి పిచ్చి వేషాలు వేయాల్సిన అవసరం నాకేం వచ్చింది డాక్టర్ మావా? దర్జాగా నీ అల్లుడు వేషం వేద్దామనే వచ్చాను. ఏదో పెద్ద తెలివిగా మా ఇంట్లోకి వచ్చాననుకుంటున్నావు, కానీ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నా పవర్ ఏంటో చూపించాల్సి వస్తుంది. ఏం చేస్తావు? నేను నీ అల్లుని కాను, గాయత్రి భర్తనని చెప్తావా? అలా చెప్పి నన్ను చీటింగ్ కేసు కింద జైల్లో పెట్టొచ్చు, కానీ అలా చేస్తే నీకే లాస్. నీ కూతురు స్థానంలో ఉన్నది నీ కూతురు కాదు, నా భార్య అని తెలిసిపోతుంది. అప్పుడు తన కూతురు ఏమైందని నీ భార్య అడుగుతుంది. దానికి ఏం సమాధానం చెప్తా? బాగా లాక్ పడింది కదూ. దాన్ని ఓపెన్ చేయడం నీ వల్ల కాదు. అయినా నా పెళ్ళం నీ కూతురిగా వచ్చినప్పుడు దాని మొగుణ్ణి నేను నీకు అల్లుడిగా రావడంలో తప్పే ఉంది మావా? లేదు కదా. అందుకే నువ్వు ఆడుతున్న నాటకం నువ్వు ఆడుకో, నేను ఆడాల్సిన నాటకం నేను ఆడేసి హ్యాపీగా వెళ్ళిపోతాను. ఏంటి మీ ఇద్దరు గుసగుసలు? ఏం లేదు అత్తయ్య, మీరేమైతే అడిగారో మామయ్య గారు కూడా అదే అడిగారు. మీరొక్కరే వచ్చారేం అల్లుడు గారు, నా మనవణ్ణి ఎందుకు తీసుకురాలేదు అని. మీ అందరికీ మా మీదున్న ప్రేమను చూస్తుంటే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది అత్తయ్య. మీలాంటి మంచి మనుషుల్ని వదిలి నేను ఇంకెక్కడికి వెళ్ళను. అవసరమైతే అమెరికాలో ఉన్న బిజినెస్ మొత్తం వదిలేసి మీ దగ్గరే ఉండిపోతాను. మీ ప్రేమాభిమానాలు లేనప్పుడు ఎంత డబ్బు సంపాదిస్తే మాత్రం ఏం లాభం? అందుకే ఇక్కడే ఉండిపోతాను. ఏమండి, చూసారా అల్లుళ్ళో ఎంత మార్పు వచ్చిందో? ఇప్పుడు నా మనసు కాస్త ప్రశాంతంగా ఉందండి. అల్లుడు కూడా మనతోనే ఉండిపోతానంటున్నాడు కాబట్టి మనవణ్ణి కూడా తీసుకొచ్చేస్తే అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. పిచ్చి మొహమా, ఇంతవరకు అల్లుడి మీద పెంచుకున్న కోపం చాలు. జరిగిందంతా మర్చిపోయి ఇకనైనా అల్లుడితో సంతోషంగా ఉండు, సరేనా? చూసారా నాన్న, ఇప్పటికైనా అర్థమైందా అతనెంత మోసగాడో? నిజంగా అమెరికా నుంచి మీ అల్లుడు గారు వచ్చినా ఇంత బాగా అమ్మని నమ్మించుండేవారు కాదు. ఈయన అమ్మని పూర్తిగా బుట్టలో వేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేయడం నాన్నా? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు నిజంగా అతను మన అల్లుడు కాదని చెప్పినా మీ అమ్మ నమ్మేలా లేదు. అయినా మీ ఆయన డబ్బు కోసం వచ్చాడే కానీ మన రహస్యం బయట పెట్టాలన్న ఉద్దేశంతో మాత్రం కాదు. మనకు ప్రస్తుతానికి ప్రమాదం లేనట్టే, అలాగని ఊరుకున్నా మనకు ప్రమాదమే. ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన విషయం కాబట్టి పరిష్కారం దొరికే వరకు భరించక తప్పదమ్మా, తప్పదు.
సార్ మీకు విషయం తెలుసా? చెప్పు. ఆ రాజేందర్ని మీరు మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టారు కదా. ఈ బిజినెస్ ఫీల్డ్ నుంచి అతన్ని పంపిద్దాం అనుకున్నారు కదా, కానీ ఇవేమీ జరగలేదు సార్. ఆ రాజేంద్ర మళ్ళీ కొత్త కంపెనీ పేరుతో బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు సార్. ఆ కంపెనీ పేరేంటో తెలుసా? భార్గవి కన్స్ట్రక్షన్స్. తెలుసు. భార్గవి కన్స్ట్రక్షన్స్ పేరుతో కొత్త కంపెనీ పెట్టాడని తెలుసు. ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ పార్క్ కన్స్ట్రక్షన్ కోసం పేపర్లు యాడ్ పడింది కదా, దానికోసం నానా హైరాణ పడి బిడ్ కూడా వేశాడని తెలుసు. అసలు నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ రాజేంద్ర గారికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఈడ్చితంతే 50 లక్షలు కూడా లేవు, 50 కోట్ల ప్రాజెక్ట్ ఎలా చేద్దామనుకుంటాడు? ఆ రాజేంద్ర సామాన్యుడు కాదు సార్. ఏదైనా అనుకుంటే తప్పకుండా సాధిస్తాడు. ఆ రాజేంద్ర లాంటి వాళ్ళని అసలు ఫీల్డ్లో లేకుండా చేయటమే మంచిది సార్. వాడి దగ్గర డబ్బులు లేవు కదా అని మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తే మనల్నే ముంచేస్తాడు. అయినా డబ్బులు దేవుం సార్. తనకున్న పేరు పలుకుబడితో క్షణాల్లో తీసుకొస్తాడు. పైగా 50 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నారు. ఇదే గనక ఆ రాజేంద్ర చేతికొస్తే మళ్ళీ మహావృక్షంలో ఎదిగిపోతాడు. వాడి ముఖం, వాడి రేంజ్కి మహావృక్షం కాదు కదా, కనీసం పిచ్చి మొక్కంత కూడా ఎదగలేడు. ఒకవేళ వాడు ఎదగాలనుకున్నా నేను ఎదగనిస్తానా? తొక్కేయను. శత్రువు మీద మొదటిసారి గెలవడమే చాలా కష్టం. ఒక్కసారి గెలిచిన తర్వాత ఓడిపోయే ప్రసక్తే లేదు. జేకే ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ పార్క్. హ్మ్. సార్ ఇది నిజమా? హ్మ్. ఈ కాంట్రాక్టు మనకే వచ్చిందా? ఎస్. ఇప్పుడే కదా సార్ ఆ రాజేంద్ర ఈ కాంట్రాక్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. అంటే ఆ రాజేంద్ర ప్రయత్నించక ముందే దీన్ని మీరు సొంతం చేసుకున్నారా? ఎలా ఎలా సార్? దట్ ఈస్ హర్నాథ్. ఇందాక నువ్వే అన్నావు కదా, రాజేంద్ర లాంటి వాడిని అసలు ఫీల్డ్లోనే ఉంచకూడదు, ఉంచితే చాలా ప్రమాదం అని. ఇప్పుడు నేను అదే చేశాను. మన శత్రువు ఏదన్నా చేద్దామనుకునే లోపల మనం చేసేయాలి. సాఫ్ట్వేర్ పార్క్ కాంట్రాక్ట్ కోసం ఆ రాజేంద్ర ప్రయత్నిస్తున్నాడని తెలిసిన వెంటనే డైరెక్ట్గా ఎండి అవినాష్ దగ్గరికి వెళ్ళాను. ఆ రాజేంద్ర దగ్గర ఏముందని ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇస్తున్నారని ఒకే ఒక్క మాట అడిగాను. అంతే. రాజేంద్రకి వెళ్లాల్సిన కాంట్రాక్ట్ మనకొచ్చింది. పాపం ఆ రాజేంద్ర తనకే కాంట్రాక్ట్ వస్తుందని కలలు కంటుంటాడు. కొద్దిసేపట్లో ఫోన్ వెళ్తుంది, కింద భూమి మొత్తం షేక్ అవుతుంది. ఆహా, ఏం బ్రెయిన్ సార్ మీది! ఈ దెబ్బకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అవుతుంది ఆ రాజేంద్ర పరిస్థితి. ఈ సంఘటనతో బుద్ధొచ్చి మీతో పెట్టుకోవటం మానేస్తాడు. వాడికి అంత తొందరగా బుద్ధి రాదు, కానీ మనం వాడు చేసే ప్రతి పనిని జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడే చెప్పాను కదా, వాడేం చేయాలనుకుంటున్నాడో ముందే తెలుసుకొని ఆ పని మనం చేసేయాలి. అప్పుడే మనం రాజేంద్రని శాశ్వతంగా తొక్కి పెట్టగలం. ఇంకో ముఖ్య విషయం, ఈ ప్రాజెక్ట్ గురించి నా పిచ్చి తమ్ముడికి చెప్పొద్దు. అసలే ఇప్పుడు రాజేంద్ర భార్గవి కన్స్ట్రక్షన్స్ అని పేరు పెట్టుకున్నాడు కదా, వీడేమో భార్గవి భార్గవి అని పిచ్చికి తిరుగుతున్నాడు. రాజేంద్రకి దక్కాల్సిన కాంట్రాక్ట్ మనం దక్కించుకున్నామ సంగతి వాడికి తెలిసిందనుకో, ఏదో ఒకటి చేసి ఈ కాంట్రాక్ట్ని రాజేంద్రకి అప్పగిస్తాడు. జాగ్రత్త. అలాగే సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను అకౌంటెంట్ శర్మని మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. నేను మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. టెండర్ ఏమైంది? మనకే వచ్చిందిగా. సారీ సార్, మనకి రాలేదు. ఇక్కడ కూడా హరి మిమ్మల్ని దెబ్బతీశాడు సార్. నిజానికి టెండర్ మనకే దక్కాలి సార్, కానీ లాస్ట్ మినిట్లో ఆ హరి ఎంటర్ అయి ఏదో మ్యానిపులేట్ చేసి తనకు దక్కేలా చేసుకున్నాడు సార్.
ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? అయిపోయింది బోనా. జీవితంలో మిగిలిన చిట్ట చివరి ఆశ కూడా ఆవిరైపోయింది. నా బిజినెస్ మొత్తం దెబ్బతీశాడు. గోడౌన్లో మెటీరియల్ మొత్తం బూడిద చేశాడు. ఇంకా వాడికి నా మీద ఎందుకు ఈ కక్ష? ఏం జరిగిందండి? మళ్ళీ ఏం చేశాడు? సర్వం కోల్పోయిన నేను భార్గవ్ విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ పైకి రావాలని ప్రయత్నిస్తుంటే దెబ్బ మీద దెబ్బ కొట్టి మళ్ళీ కోలుకోనీయకుండా చేశాడు బోనా. సర్వం కోల్పోయిన నేను భార్గవ్ విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆస్తిని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ పైకి రావాలని ప్రయత్నిస్తుంటే దెబ్బ మీద దెబ్బ కొట్టి మళ్ళీ కోలుకోనీయకుండా చేశాడు బోనా. హైటెక్ సిటీ దగ్గర పెద్ద కాంట్రాక్ట్. అది గనక మనకు దక్కుంటే మళ్ళీ మన పూర్వ వైభవం పొందటానికి ఒక మెట్టయి ఉండేది. కానీ ముందుకు అడుగు వేయనీయకుండా అడ్డుకట్ట వేశాడు బోనా. అసలు వాడికి నా మీద ఎందుకింత ద్వేషం? నన్నెందుకు ఇలా సాధిస్తున్నాడు? అసలు ఇప్పుడు నేనేం చెయ్యాలి? రండి భువనేశ్వరి దేవి గారు, రండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మా ఇంటికొచ్చి మమ్మల్ని పావనం చేశారు. వచ్చింది మీ అమ్మాయి కోసమేగా? ఇంత జరిగితే కాని మీ అమ్మాయి మీకు గుర్తు రాలేదన్నమాట. వచ్చింది నా కూతురి కోసం కాదు, ఒక నరరూప రాక్షసుని హెచ్చరించడానికి. ఓడిపోయినోడికి గెలిచినోడు ఎప్పుడూ రాక్షసుడిలాగే కనిపిస్తాడు. ఒకప్పుడు మీ ఆయన నాకు రాక్షసుడు, ఇప్పుడు నేను మీకు రాక్షసుణ్ణి. ఛీ! ఆయనకి నీకు పోలికేంట్రా? నువ్వు రాక్షసుడివైతే ఆయన దేవుడురా. నువ్వు 10 మంది కడుపు కొడితే ఆయన 10 మందికి అన్నం పెడతాడు, 100 మందికి మంచి చేస్తాడు. ఆ, అందరి ఔన్నత్యం కోసం, అభివృద్ధి కోసం ఆలోచిస్తాడు. కానీ నువ్వు ప్రతి క్షణం వెన్నుపోటు పొడవాలని చూస్తావు. ఎందుకురా ఇంత నీచానికి దిగజారుతున్నావు? ఇలా దొంగ దెబ్బ తీయడానికి నీకు సిగ్గుగా లేదు? సిగ్గా? ఎందుకు సిగ్గుపడాలి? దొంగ దెబ్బ తీశామా, ఎదురొడ్డి పోరాడామా అన్నది ముఖ్యం కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. నాతో పెట్టుకోవద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వినిపించుకోకుండా బిజినెస్లో నన్నే దెబ్బతీయాలని చూశాడు. నన్ను రెచ్చగొట్టాడు. ఇప్పుడు చిత్తైపోయాడు. అలాగని ఇంతటితో ఆపేస్తాననుకోవద్దు. నిలువ నీడ కూడా లేకుండా చేసి నడి రోడ్డు మీద నిలబెడతాను మీ ఆయన్ని. అప్పుడు గాని నా గెలుపు పరిపూర్ణం కాదు, నా పగ చల్లారదు.
ఎందుకురా ఆయన మీద అంత పగ పెంచుకున్నావు? ఏం అన్యాయం చేశారా ఆయన నీకు? ఏ దిక్కులేని నిన్ను చేరదీసి ఉద్యోగం ఇచ్చారనా, లేకపోతే నీ చేత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని సొంతంగా బిజినెస్ చేయించారనా? ఏం అన్యాయం చేశారనరా? మా గోడౌన్ సరుకు మొత్తం తగలబెట్టించావు. నా కూతుర్ని నా నుంచి దూరం చేశావు. నా బావ కూతురి జీవితాన్ని అన్యాయం చేశావు. ఇంకా నీ కడుపు మంట చల్లారక మాకు దక్కాల్సిన కాంటాక్ట్ అడ్డదారిలో నువ్వు దక్కించుకున్నావురా. ఇదే నువ్వు గెలుపు అనుకుంటే 5 ఓళ్ల కోసం కురుక్షేత్రం దాకా వెళ్లిన ధృతరాష్ట్రుడికి మిగిలింది 100 తద్దినాలే తప్ప గెలుపు కాదురా, గెలుపు కాదు. అలాగే నువ్వు కూడా సర్వనాశనమైపోతావు.